యేసుక్రీస్తుని నీవు ఎప్పుడైతే నమ్ముకున్నావో, నీవు సొంత రక్షకుడిగా ఎప్పుడు అంగీకరించావో ఆ రోజు నుంచే నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి దినము ఆనందించు, ప్రతి దినము సంతోషించు. చాలా మంది లోకంలో ఉన్నటువంటి వారు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. యూట్యూబ్లో చూసినటువంటి ప్రతి సన్నివేశాలు ఏడుపులు, మాడుపులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. నా పరిస్థితి ఇలాగైపోయింది, అలాగైపోయింది, వారి వల్లే నేను ఇలాగైపోయాను, వారి వల్లే నా పరిస్థితులు ఇలాగ మారిపోయాయి, నా ప్రేమను గుర్తించట్లేదు, నేను ఆమె కొరకు లేదా అతని కొరకు ఎదురు చూస్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తారు ఎదురు చూస్తున్నాను. వాటి వల్ల ఎంతో మందిని ఎమోషనల్ చేస్తూ, ఫీల్ చేస్తూ వీళ్ళు పెడుతున్నటువంటి వీడియోలన్నీ చూసి నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు సుఖ దుఃఖములను జతపరిచాడు. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు అతడు ప్రార్థన చేయండి, సంతోషము కలిగితే పాటలు పాడండి అని బైబిల్ చెప్తుంది. ఎవరి దగ్గరికి రావాలో, ఎవరితో జీవించాలో, ఎవరితో సంతోషించాలో, ఎవరు ఏది తినాలో, ఎవరు ఏ విధంగా బ్రతకాలో మీరు అనుకున్నంత మాత్రాన అది జరగదు. దేవుడు అనుకుంటే జరుగుతుంది. మరి దేవుడు అనుకుంటే జరిగినప్పుడు మరి ఆలస్యం ఎందుకు? పూర్తిగా దేవుడినే కన్విన్స్ చేసే ప్రార్థన మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీ పక్షాన దేవుడు జవాబిస్తాడు. మీరెన్నాళ్ళు ఏడ్చినా, ఎన్ని కొటేషన్లు పెట్టినా, ఎన్ని ఫీల్ అయ్యే వాక్యాలు పెట్టినా ఈ లోకం తీరి ఏంటో తెలుసా? చెడు వైపే వాళ్ళ మనసు వెళ్తుంది, మంచి వైపు వెళ్ళదు. మంచి వైపు రావాలి అనుకుంటే దేవుడే వారిని మార్చాలి. దేవుడు మార్చాలనుకుంటే వారి కొరకు మీరు దేవుడిని బ్రతిమలాడుకోవాలి, ప్రార్థించాలి.